మిత్రభేదం పంచతంత్ర కథల్లో 17వ కథకి స్వాగతం. గత కథలో మనం ఆడతీతువు మగతీతువుకి మంచి మాటలు చెప్పడం, సముద్రుడు పొంగేంత వరకు మనం ఎదురు చూడకుండా, అపాయం వచ్చేంత వరకు ఎదురు చూడకుండా మనం ముందుగానే జాగ్రత్త పడాలి అని చెప్పినప్పుడు మగతీతు వెనకపోవడం జరిగింది. దాని గురించి కొన్ని కథలు కూడా చెప్పడం జరిగింది. అయితే కాలక్రమంలో ఈ సముద్రుడు పొంగి ఎప్పుడైతే ఈ మగతీతు వినలేదో సముద్రుడికి కూడా కోపం వచ్చి హితవాక్యాలు వినని మగతీతు మీద కోపంతో సముద్రుడు పొంగి ఆడతీతు పెట్టిన గుడ్లని తీసుకుని వెళ్ళిపోయాడు. దాంతో ఆడతీతు దుఃఖించడం, మగతీతు కూడా దానికి బాధపడి తమ పక్షులకు రాజైన గరుత్మంతుని ప్రార్థించాడు. సరే, గరుత్మంతుడు వచ్చి విషయం తెలుసుకుని సముద్రుడు తన మిత్రుడే కాబట్టి అతన్ని కోరి మళ్ళీ ఈ పక్షులకి వాటి గుడ్లని ఇప్పించడం జరిగింది. అంచేత ఏదైనా అపకారం వచ్చేంత వరకు ఎదురు చూడకుండా ఉపాయంతో దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయాలి అని దమనకుడు సంజీవకుడికి చెప్పినప్పుడు సంజీవకుడు ఈ ఉపాయాలు, ఈ కుతంత్రాలు ఇవన్నీ కూడా పిరికి వాటికే కానీ ధైర్యవంతులైన నాలాంటి వాళ్ళకి కాదు అని చెప్తూ, నేను ధైర్యంగా ఉన్నాను, ఎవరికైనా ఎప్పటికైనా చావు తప్పదు, వీరుడు వీరుడితోనే పోరాడతాడు, అక్కడే చనిపోతాడు, అదే వీరుడికి కీర్తి, కాబట్టి ఇంకా ఈ ఉపాయాలు ఈ మాటలు కాదు, పింగళకుని సిద్ధంగా ఉండమని చెప్పు, నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను అని చెప్పింది. సంజీవకుడు చెప్పాడు. ఇదే కావాలి దమనకుడికి. ఎంచేతంటే మిత్రభేదం పెట్టాలి, దీన్ని ఆ పదవి నుంచి వీలైతే అడవి నుంచి కూడా తొలగించాలనే ప్రణాళికతోటే దమనకుడు కుతంత్రాలతో ప్రయత్నం చేస్తూ ఆ సంగతి మనకు తెలిసింది. అయితే నిజానికి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనం ఆలోచించవలసింది, సంజీవకుడు పింగళకుడు అంత మంచి దగ్గర స్నేహితులు అయినప్పటికీ కూడా ఒక మధ్య ఉన్నటువంటి దమనకుడి మాటలు వింటూ అనవసరమైనటువంటి వైరుధ్యాన్ని, విరోధాన్ని ఇద్దరు కూడా పొందటం మనం చూసాం. నిజానికి ఇద్దరు ప్రత్యక్షంగా కూర్చుని మాట్లాడుకోవాలి. ఈ సంజీవకుడు పింగళకుడి దగ్గరికి వెళ్ళలేదు, పింగళకుడు సంజీవకుడిని కలవాల. కేవలం ఒక మధ్యవర్తి మాటల మీద ఆధారపడి తీవ్రమైన విరోధాన్ని, మిత్రభేదాన్ని పొందటం అనేది ఇక్కడ చూస్తాం. అంటే దాదాపు ఇద్దరు నువ్వా నేనా అనే పరిస్థితికి వచ్చిన పరిస్థితి మనం చూసాం. అయితే గొప్ప వీరత్వం ఉన్న జంతువులుగా మనం చూసాం ఈ సంజీవకుడు కానీ అలాగే పింగళకుడు కానీ. అవి గొప్ప వీరత్వం, బలం ఉన్నటువంటివే. కానీ అయితే వాటిలో బుద్ధిలోపం మనం గమనిస్తే మధ్యగా ఉన్నటువంటి వాళ్ళ మాటలు వినడం అనేది ఇద్దరు కూడా చేశారు. ఇక్కడ ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి అటు సంజీవుడు కానీ ఇటు పింగళకుడు కానీ ప్రయత్నించాల. ఈ మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ దమనకుడి మాటలను ఇద్దరు నమ్మడం, వాటి నుంచి మరింత ముందుకెళ్ళడం అనేది జరిగింది. ఆ మాటలను అవి వాస్తవా కాదా అని ఇద్దరు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. దానివల్ల అంత గొప్ప వీరులైనప్పటికీ కూడా అల్పజంతువైనటువంటి దమనకుడి కుట్రలో పడిపోవడం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది, ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు అది ఇద్దరి మధ్య వచ్చినప్పుడు అందులో మూడో వ్యక్తి ప్రమేయం ఉన్నప్పుడు ఆ మూడో వ్యక్తికి ఎటువంటి వాడనేది తెలుసుకోవాలి. వాడు మంచివాడా, చెడ్డవాడా, కుట్రలో కుతంత్రాలు చేసేవాడా, మాటలు కల్పించి చెప్పేవాడా, ఇవన్నీ కూడా ఆలోచించి తెలుసుకోకపోతే ఎంత బలం ఉండి ఎన్ని తెలివితేటలుండి కూడా ఏం లాభం, ఆ కుట్రకి బలి కావడం తప్పని పరిస్థితి అయిపోతుంది. అటువంటిది ఇక్కడ కూడా జరుగుతోంది. ఈ రెంటి మధ్య విరోధాన్ని పెట్టడంలో దమనకుడు చక్కగా ప్రణాళిక ప్రకారం వెళ్ళాడు. ఆ విధంగానే అయితే
పింగళకుడిని సిద్ధంగా ఉండమని చెప్పు, నేను యుద్ధానికి వచ్చేస్తున్నాను అని దమకుడి ద్వారా కబురు పెట్టాడు. సరే, దమనకుడు తన పాచిక పారింది, అనుకున్నట్టు జరిగింది, తన కుట్ర కుతంత్రాలు చెల్లాయని ఈ పింగళకుడి దగ్గరికి వచ్చి, రాజా, మీ శత్రువులైన కాటక పాటకులతో అక్కడ మంత్రాలు జరుపుతూ ఉంది, నేను వెళ్ళేసరికి నీ మీద యుద్ధాన్ని ప్రకటించింది, కాసుకోమని చెప్పి యుద్ధం వస్తున్నానని చెప్పి కూడా చెప్పింది అని చెప్పేసరికి పింగళకుడికి ఈ మాటలు ఎంతవరకు సబబు, ఎందుకిలా జరుగుతుంది, అంత విరోధం ఏముంది మా మధ్య, ఇవన్నీ ఏమాత్రం ఆలోచించకుండా కేవలం ఆ మధ్యవర్తి మాటలను నమ్మేసి తమ బుద్ధిని పక్కన పెట్టి, బలాన్ని పక్కన పెట్టి వెంటనే తను కూడా భావోద్వేగానికి గురైపోవడం జరిగింది ఇక్కడ. అంటే జ్ఞానానికి ఈ భావోద్వేగం ఎలాగ అడ్డుపడుతుందో మనం తెలుసుకోవాలి. అంటే జ్ఞానము ఉన్నప్పటికీ కూడా దాన్ని నిరుపయోగం చేసే పరిస్థితి భావోద్వేగానికి ఉంది. ఆ ఆవేశంలో, ఆ కోపంలో సరే రాని, నేను కూడా తేలుస్తాను విషయం అంటూ సిద్ధంగా ఉంది. ఈలోపు సరే సంజీవకుడు కూడా భీకరంగా అరుస్తూ రావడం, పింగళకుడు కూడా ఎదురుపడి ఇద్దరు కొట్టుకోవడం జరుగుతుంది. దీని మీద అది పడుతుంది, అది మీద పడుతుంది, ఇది పంజాతో పడుతుంది, అది కొమ్ములతో విసురుతుంది. ఈ విధమైనటువంటి పోరాటం జరుగుతుంది. రెండు కూడా దాదాపు చావు దగ్గరగా వీళ్ళు కింద పడిపోయి ఉన్నాయి. ఈ పరిస్థితిని గమనించిన కరటకుడు దమనకుడిని తిడతాడు. నీకు అసలు బుద్ధి లేదు, నువ్వు చాలా దుర్మార్గురాలివి, ఇద్దరు మంచి మిత్రుల మధ్య, ఏమాత్రం కూడా ప్రాణానికి ప్రాణంగా ఉన్నటువంటి మిత్రుల మధ్య నువ్వు నీ మాటలతో, నీ కుట్రలో కుతంత్రాలతో విరోధం పెట్టగలిగావు, తీవ్రమైనటువంటి విరోధాన్ని పెట్టగలిగావు. ఈ విధంగా బుద్ధి లేని పని నువ్వు చేయటం అనేది చాలా పొరపాటు. కేవలం నీ స్వార్థం గురించే నువ్వు ఆలోచించవు తప్ప వాటి మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని, వాటి జీవితం నాశనం చేయడానికే నువ్వు పూనుకోవడం జరిగింది. కేవలం నీ స్వార్థం చెల్లడానికే నువ్వు ఆలోచించావు. అంచేత నీలాంటి వాళ్ళకి మంచి చెప్పినా కూడా ఎటువంటి ఉపయోగం లేని పరిస్థితి ఉంది. అటువంటి కథ ఒకటి నేను చెప్తానంటూ కరటకుడు మరొక కథ చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సరే, ఆ కథ వచ్చే వారం మనం చెప్పుకుందాము. ఇక్కడ ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది, ఎంత గొప్ప వ్యక్తులైనా సరే, ఎంత జ్ఞానవంతులైనా సరే, ఎంత బలవంతులైనా సరే, ప్రత్యక్షంగా తాము అనుభవించి తెలుసుకుంటే తప్ప దాన్ని నమ్మడానికి వీల్లేదు. మధ్యవర్తి మాటలనే ప్రామాణికంగా తీసుకున్నట్లయితే ఈ విధంగా జరుగుతుందన్నది మనకి ఈ కథ ద్వారా మనకి తెలుస్తున్నటువంటి నీతి. అంచేత ఏదైనా సరే ఎవరి గురించి ఎవరు మూడో వ్యక్తి చెప్పినప్పుడు ఆ మాటల్ని ఒక పక్కన పెట్టి ఆ మాటల్లో ఉన్నటువంటి వాస్తవాన్ని తెలుసుకోవడానికి ప్రత్యక్షంగా నమ్మకమైన వ్యక్తుల్ని పంపించడం ద్వారా తెలుసుకోవచ్చు. లేదంటే తనే స్వయంగా వెళ్ళి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప ఈ విధంగా మధ్యవర్తి మీద ఆధారపడి అతని స్వభావాన్ని కూడా పక్కన పెట్టి మాటలనే విశ్వసిస్తే ఎంత మంచి మిత్రుడినైనా కోల్పోవడం జరుగుతుంది. ఇద్దరు మంచి మిత్రుల మధ్య ఆ మిత్రత్వం నచ్చని వ్యక్తి ఎంతటి విరోధమైనా పెట్టచ్చు అనేది, ఒక అల్పజీవి పెట్టచ్చు అనేది మనకి తెలుస్తుంది. అంచేత గొప్ప వ్యక్తులు ఎవరైనా ప్రాణ స్నేహితులు ఉండొచ్చు, భార్యాభర్తలు ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండొచ్చు, ఇద్దరి అనుబంధాన్ని చూసి ఓర్వలేని వాళ్ళు కూడా చుట్టుపక్కల ఉండొచ్చు. వాళ్ళ పట్ల ముందు వాళ్ళ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి, వాళ్ళ స్వభావాన్ని మనం తెలుసుకోవాలి, వాళ్ళు ఎంత దగ్గరగా ఉంచొచ్చు లేదంటే ఎంత దూరంగా ఉండొచ్చు అని తెలుసుకోవాలి. ఇవేమీ తెలుసుకోకుండా వాళ్ళు మన చుట్టూ తిరుగుతున్నారు, మనని సేవిస్తున్నారు, మనకి విలువిస్తున్నారు, మనకి గౌరవిస్తున్నారు, అదంతా నిజమైన గౌరవం కాదు. వాళ్ళ స్వప్రయోజనం గురించి ఇస్తున్నటువంటి గౌరవం. దానికి లొంగిపోయి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని మనం వాళ్ళ మాటలు విశ్వసించి గొప్ప స్నేహాల్ని పోగొట్టుకోవడం అనేది దురదృష్టంగా మనం భావించాలి. ఇద్దరు మంచి మిత్రులు ఉన్న సంజీవకుడి, పింగళకుడి మధ్య ఎటువంటి పోరాటం వచ్చిందో చూసాం. ఇద్దరూ నష్టపోయిన పరిస్థితిని గమనించాం. ఒక అల్పజీవి ఆ విధంగా చేయగలిగింది. అంచేత మిత్రుల మధ్య, అలాగే భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య ఎవరైనా కూడా ఈ ఓర్వలేనితనంతో విరోధాలు పెట్టే పరిస్థితి ఉన్నట్లయితే అది గమనించుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి, ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప మధ్యవర్తి మాటల మీద ఆధారపడి నిర్ణయం తీసుకోవడం అనేది తప్పు. అది బుద్ధికి మంచిది కాదు, అది మంచి బుద్ధి కూడా కాదు. కాబట్టి ఎప్పుడైనా సరే మనము ఆ విధంగా మధ్యవర్తి మాటల మీద ఆధారపడి నమ్మి విశ్వసించి
వాటి స్వభావం తెలుసుకోకుండా విశ్వసించి ముందడుగు వేసినట్లయితే తీవ్రంగా నష్టపోతాం. స్నేహాలు పోతాయి, బంధుత్వాలు పోతాయి. దాంతో పాటుగా వ్యక్తిగతమైన నష్టం కూడా జరుగుతుంది అని చెప్పడమే ఈ కథ ఉద్దేశ్యం. మరొక మంచి కథని మనము వచ్చే వారం తెలుసుకుందాం.